ప్రభుత్వం ఈరోజు సుమారుగా 6,200 కోట్ల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలు చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి పక్షాన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏదైతే గత ప్రభుత్వం పెట్టినటువంటి వేల కోట్ల బకాయిల్ని ఈ ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో అని ఒక అభద్రతా భావంతో ఒక భయంతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక భరోసానిస్తూ ఈరోజు అతి పెద్ద నిర్ణయమైనటువంటి 6,000 కోట్ల పైచిలుకుని ప్రధానంగా జీపీఎఫ్లు ఏపీజీఎల్ఐలు మెడికల్ రీయింబర్స్మెంట్లు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఇస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, మాలో ధైర్యాన్ని కూడా ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వంలో రావడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి దాదాపు 10 మాసాల దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే డిఏ రూపంలో దాదాపుగా 2024 జనవరి నుంచి ఇప్పటికీ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఏ చెల్లించినటువంటి నేపథ్యంలో మరి కేవలం ధరల నియంత్రణ దృష్టిలో పెట్టుకొని ధరల సూచిక దృష్టిలో పెట్టుకొని పెంచేటువంటి రూపాయి విలువ పడిపోతే ఇచ్చేటువంటి డిఏని తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలని, రేపు పండగ నాటికి కనీసం 2 డిఏలైనా అంటే పాత సంవత్సరం డిఏలైనా చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాం. ఉద్యోగులు చాలా ఆశతో ఉన్నారు. ఇదేదో కొత్తగా పెంచేది కాదు, డిఏలు అంటే ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటిది డిఏ కాబట్టి దయచేసి మా డిఏ మాకు చెల్లించాలని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం రాగానే మరి కనీసం పిఆర్సీ కమిషనర్ని నియమించలేదనేటువంటి ఒక బాధని ప్రతి ఉద్యోగి కూడా చర్చించుకుంటున్నారు. ఇది లక్షలాది మంది ఉద్యోగుల్లో చర్చ అయిపోయింది. కాబట్టి దయచేసి మరి ఇంత సానుకూలంగా ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అపార అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి పిఆర్సీ అంటే ఏందో చాలా స్పష్టంగా తెలుసు. 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. కాబట్టి దయచేసి పిఆర్సీ కమిషన్ ముందు నియమించండి. దయచేసి తక్షణమే ఆలస్యం కాకుండా, ఇప్పటికే మరి 1-2 సార్లు ఫైలు కూడా వచ్చి వెళ్ళిందని తెలిసింది. దయచేసి ఈ 2-3 రోజుల్లోనే పిఆర్సీ కమిషనర్ని ముందు నియమిస్తే ప్రక్రియ తర్వాత సంవత్సరం బట్టే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి పిఆర్సీ కమిషనర్ని పండగలోపు మా పాత 2 డిఏలు కనీసం పాత 2024 సంవత్సరం డిఏలను చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా కోరుతా ఉన్నాం. జిందాబాద్ ఏపీ జేఏసీ అమరావతి, జిందాబాద్ ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ అమరావతి. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత.